దాని తర్వాత నాకు మ్యారేజ్ కావడం, మాకున్న స్థితులు బాగలేక కూడా మళ్ళీ నేను అదే అమ్మాలి పని కూడా జరిగింది. మా నాయన అప్పుడు బాధపడ్డాడు, అమ్మాలి పని ఎందుకు చేస్తావురా, నేనే అమ్మాలి పని చేస్తా ఉన్నా, నువ్వు కూడా అదే అమ్మాలి పని. బాధపడ్డాం. మా నాయన అనేది ఈ అమ్మాలి పని అంటే చాలా కష్టంతో కూడుకున్న పని. ఇప్పుడు ఈ రోజుల్లో నువ్వు అమ్మాలి పని చేసి ఏం సంపాదిస్తావు, దీంట్లో ఏమీ గిట్టుబాటు కాదు, బతకడమే కష్టమవుతుంది బిడ్డ, నువ్వు మంచిగా ఎదగాలని ఆయన ఎక్కుండే. కానీ మా నాయన చాలా కష్టపడ్డాడు. ప్రతి రూపాయిని మా అమ్మకు తెచ్చి ఇవ్వడం వల్ల మా అమ్మ మా నాయన అన్యోన్యంగా ఉంటూ మా నాయనకు ఎటువంటి వేరే ఏ అలవాటు లేవు. సిగరెట్, బీడీ, మందు ఏ చూడకపోయేది, అమలు పని చేసేది, ఆ డబ్బులు తీసుకొచ్చి మా అమ్మకి ఇచ్చేది. మా అమ్మ దాదాపుగా అన్నీ పోగు చేసి అక్కడొక ప్లాట్ కొనిపెట్టి ఫ్యూచర్లో నాకు కొడుకుంటాడు, వాడు ఇబ్బంది పడొద్దు, వాడు మంచిగా ఉండాలని వాళ్ళు కష్టపడి చేసిర్రు. దానికి నేను దాన్ని నిలుపుకోవాలి అని నేను అమలు పని పోయినాను. వాసాన్ని పోయిందా మా నాయన ఒక మాట అన్నాడు, నేను అమలు పని చేసే ఇంత బాధపడతా ఉన్నా, ఇంతనైతే సంపాదించి ఇచ్చినాను కదా, నువ్వు అదే అమలు పనికి ఎందుకు పోతున్నావు బిడ్డ అని అంటే, నాయన నువ్వు అమలు పని చేసి డబ్బు సంపాదించుండొచ్చు, కానీ నీ అంత డబ్బు నేను సంపాదించకపోవచ్చు, నేను సంపాదిస్తాను అంటలేను, కానీ నీకు మాత్రం ఒక మంచి పేరు తీసుకొచ్చిస్తా. ప్రతి ఒక్క అమాలి కార్మికుడు గర్వపడే విధంగా వాళ్ళందరూ వచ్చి నువ్వు ఒక మంచి కొడుకుని కన్నావు అని నీకు మంచి గుర్తింపు వచ్చే విధంగా నేను చేస్తా అని చెప్పి యూనియన్ స్థాపించిన. మా నాయన పడ్డ కష్టాలన్నీ నాకు తెలుసు కాబట్టి